ఏంట్రా ఇది నువ్వు కూడా ఇది డెకార్డ్ మూవీ రివ్యూ కాదు. రివ్యూ కావాలంటే మన ఛానల్లో ఉంది చూసుకోండి. ఇది మూవీలో ఉన్న బొక్కల గురించి ఒక డీటెయిల్ అనాలిసిస్. దట్ టు పాయింట్ వైజ్‌గా డిస్కస్ చేద్దాం. అసలు ఏమేమి బొక్కలున్నాయి. ఇది ఆల్మోస్ట్ లైక్ రోస్ట్ వీడియో లాగా ఉంటది. సో బీ ప్రిపేర్డ్. ఇంకా స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయింది కదా. హీరో జైల్లోకి వెండు 15 ఇయర్స్ తర్వాత జైలు నుంచి తప్పించుకున్నాడు. ఒక్కసారి తప్పించుకున్న తర్వాత న్యూస్ ఛానల్ మొత్తం ఈయన గురించి మాట్లాడుతారు. ఒక ఖైదీ ఎస్కేప్ అయ్యిండు అని చెప్పి. అలాంటి మనిషి బయటకు వచ్చి గాంధీతో ఎందుకు డాన్స్ చేస్తాడు? సారీ గాంధీ తాత మీ గురించి కాదు, జోనితా గాంధీతో. ఆమెతో అసలు ఎందుకు పాట పాడతాడు? ఎందుకు డాన్స్ చేస్తాడు? అంటే ఇప్పుడు జైల్లోకి వెళ్ళి తప్పించింది కాబట్టి ఆయనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి సింబాలిక్ గా గాంధీతో ఏమైనా డాన్స్ చేస్తుందా? అట్లా అనుకోవాలి మేము. అసలు సినిమాలో ఏం చూపిస్తారు? స్టార్టింగ్ లో ఒక 15-20 మినిట్స్ లవ్ చూపిస్తారు కదా. అంటే హీరో హీరోయిన్ ఇద్దరు అమర ప్రేమికులు లెక్క చాలా డీప్ లవ్ లో ఉన్నట్టు. ఇన్ఫాక్ట్ పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటారు కదా. అండ్ ఏ తప్పు చేయకపోయినా హీరోయిన్ ఇరికించింది, వాడిని జైల్లో పడేలా చేసింది. 15 ఇయర్స్ వాడు జైల్లో ఉన్నాడు. జైలుకి వెళ్ళి ఒక్కసారి వాడితో మాట్లాడిందా? కనుక్కుందా వాడి జైలు జీవితం ఎట్లా ఉంది, బాగానే ఉందా లేదా, అసలు వాడి కథ ఏందని చెప్పి? అసలు బతికున్నాడో పోయిండో ఒకసారి కనుక్కోవాలనిపించలేదా? కొంచెం అంటే కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ రాలేదా? 15 ఇయర్స్ లో ఒక్కసారి అండి. ఈ మూవీలో మన హీరోకి హీరోయిన్కి ఇద్దరికి మనీ అవసరం ఉంది. సరే ఒక హాస్పిటల్ చూస్ చేసుకున్నారు దొంగతనం చేద్దామని చెప్పి. ఎందుకు హాస్పిటల్ అంటే హాస్పిటల్ పీపుల్ ని స్కామ్ చేస్తుంది కాబట్టి స్కామర్స్ ని స్కామ్ చేద్దామని చెప్పి ఈ హాస్పిటల్ చూస్ చేసుకున్నారు. వెల్ అండ్ గుడ్. ఫస్ట్ టైం దొంగతనం చేసిరు, ప్లాన్ ఫెయిల్ అయింది, వర్కౌట్ కాలేదు. సరే ఓకే. నెక్స్ట్ సెకండ్ టైం వేరే హాస్పిటల్ చూసుకోవాలా, వేరే బ్యాంక్ చూసుకోవాలా? లేదు, మళ్ళీ అదే హాస్పిటల్కి వస్తారు. థర్డ్ టైం కూడా మళ్ళీ అదే హాస్పిటల్కి వస్తారు. అంటే మీకు వేరే హాస్పిటల్స్ అడ్రస్ తెలియదా? నేను చెప్పాలి కొన్ని అడ్రస్లు. అంటే ఒక్కసారి దొంగతనం అయింది వదిలేసారు, సెకండ్ టైం కూడా దొంగతనం అయింది, థర్డ్ టైం సెక్యూరిటీ పెంచారా అండి? ఇది ప్రాపర్ గా మీరు ప్లాన్ చేసుకోలే. అన్ని సార్లు సేమ్ హాస్పిటల్కి వెళ్తారు, ఏదో ఏటీఎం షాప్కి వెళ్ళినట్టు వెళ్ళి దొంగతనం చేసుకుని బయటకు వస్తారు. నాకు అర్థం కావట్లేదు, ఏటీఎం షాపా లేదంటే హాస్పిటలా? శేష్ నుంచి ఇంత బ్యాడ్ రైటింగ్ ఎట్లా రా? ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది. హీరోని కావాలని ఇరికించింది, ఆయన ఇరికించడానికి ఒక పర్పస్ ఉండే ఉంటుంది. పక్కా ఏదో గట్టి పర్పస్ ఉండే ఉంటుంది, దాని వల్ల ఇరికించింది అని చెప్పి. దానికి తోడు మళ్ళీ మా హాస్పిటల్ సఫర్ అవుతుంది వాళ్ళ హస్బెండ్ కోసం అని చెప్పి వాళ్ళ పాపతో పట్టుకొని. సో ఆబ్వియస్లీ మనకి తన పైన ఒక సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అవుతుంది, చిన్న పిల్లోడికైనా క్రియేట్ అవుతుంది. అట్లాంటిది ఇంటర్వెల్ లో హీరో లిఫ్ట్ లో ఇరుక్కున్నప్పుడు వాళ్ళతో ఫైట్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ నోవే మృణాల్ అక్కడ నుంచి పారిపోతుంది. అదేంట్రా మళ్ళీ మోసం చేసిన అనుకునే లోపల మళ్ళీ వచ్చి వాళ్ళ గన్ పెడుతుంది, అక్కడ నుంచి హీరోని సేవ్ చేస్తుంది. అంటే మనం అంత పిచ్చోళ్ళే కనిపిస్తుంది, మనకు అర్థం కాదు. జస్ట్ బికాస్ అక్కడ ఒక ఎలివేషన్ సీన్ రావాలి కాబట్టి అవుట్ ఆఫ్ నోవేర్ తను వెళ్ళిపోతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ గన్ పెడుతుంది. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎలివేషన్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంటర్వెల్ మాత్రమే తను వెళ్తుంది అక్కడ నుంచి. ఇంత కన్వీనియంట్ గా రాసుకుంటే దీనికి మళ్ళీ అడవి చేసి ఒక స్పీచ్, ఇంటర్వెల్ లో మృణాల్ మాస్ చూస్తారు, ఇంటర్వెల్ ట్విస్ట్ కి పిచ్చెక్కిపోతారు అని చెప్పి. బొంగులో ట్విస్ట్, బొంగులో మాస్. హీరో వచ్చేసి మృణాల్ వాళ్ళ హస్బెండ్ చేసిన ఒక పెద్ద స్కెచ్ వల్ల జైల్లోకి వెళ్ళిపోతాడు. 15 ఏళ్ళ జైలు జీవితం గడుపుతాడు, తన లవ్ పోయింది, తన లైఫ్ అయిపోయింది. అట్లాంటోడు ఒకనొక టైంలో హాస్పిటల్ బెడ్ మీద ఒక పేషెంట్ లెక్క పడున్నాడు. అండ్ నీకు నిజం కూడా తెలిసింది వాడి వల్ల జైలుకి వెళ్ళామని చెప్పి. అట్లాంటి నువ్వు ఎందుకు వదిలేస్తావు? నీ లైఫ్ వాడు ఖరాబ్ చేసినప్పుడు వాడిని చంపకుండా ఎందుకు వదిలేసినావు? వాడే కదా ఈ మూవీకి ప్రాపర్ విలన్. అట్లాంటి విలన్ ని క్లైమాక్స్ లో ఎందుకు జస్ట్ చెంపబగలగొట్టి ఆపేసారు? వాడిని చంపితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాకు ఆడియన్స్ లాగా, అరే వీడి వల్లే ఇరుక్కున్నాడు, వీడిని చంపేసి అయిపోతుందని చెప్పి. వాడిని వదిలేయడం వెనక రీజన్ మనకు ప్రాపర్ గా చూపించిరా? లేదు కదా. ఇంకా ఎందుకు కనెక్ట్ అవుతాం మన మూవీతో? 2 సార్లు దొంగతనం అయినప్పుడు మూడోసారి ప్రకాష్ రాజ్ కావాలని ప్లాన్ చేస్తాడు, వీళ్ళు దొంగలు మళ్ళా నా హాస్పిటల్కి వస్తారు, మళ్ళీ దొంగతనం చేస్తారని చెప్పి ఒక ప్రాపర్ ప్లానింగ్ చేస్తాడు. ఒక 20 మంది దాకా సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటాడు. అండ్ హాస్పిటల్ లోపల పోలీస్ ఉంటాడు, సునీల్ క్యారెక్టర్. ఇక్కడ దాకా బాగానే ప్రాపర్ రాసుకుని అనిపించింది. బట్ అవుట్ ఆఫ్ నోవేర్ ఇంత సెక్యూరిటీ మధ్యలో అసలు హాస్పిటల్లో అడ్విషేస్ ఎట్లా ఎంటర్ అయ్యిండు? హౌ? సరే ఎంటర్ అయిపోయిండు, సునీల్ క్యారెక్టర్ ని చంపేసిండు, పార్కింగ్ లోకి వెళ్ళిపోయిండు, కార్ తీసుకుని మళ్ళీ బయటకు వెళ్ళిపోయిండు. అంటే పార్కింగ్ లో ఒక్క సెక్యూరిటీ పర్సన్ కూడా లేరా? ప్రకాష్ రాజ్ సెక్యూరిటీ ఎక్కడ పెట్టిండు? హాస్పిటల్ పెట్టిండు, ఓకే, మరి కింద పార్కింగ్ లో పెట్టడా? ఇది ఎట్లుందంటే యాజ్ ఇఫ్ ప్రకాష్ రాజే ఓన్ గా పబ్లిసిటీ ఇచ్చేసిండు, మా హాస్పిటల్ డబ్బులున్నాయి వచ్చి ఎత్తుకపోంటారా నాయన అని చెప్పి. ఇంకా క్లైమాక్స్ లో ఒక చేస్ సీన్ పడుతుంది పోలీసులకి హీరోకి. ఈ సీన్ అయితే మూవీకి ఒక పెద్ద బొక్క అండి. ఎందుకంటే హీరో వచ్చేటప్పుడు ఒక 10 మంది పోలీసులు ఉంటే, ఒక 15 మంది పోలీసులు ఉంటే ఒక అర్థం ఉంది, కొంచెం చేజ్ తీసుకుని తప్పించుకునే స్కోప్ ఉంది. ఒక 4-5 పోలీస్ జీబులు వస్తాయి, ఒక 40-50 మంది పోలీసులు ఉంటారు. అందరూ రివర్స్ షూటింగ్ చేస్తా ఉంటారు హీరోకి, అందరు కాలుస్తా ఉంటారు. ఒక్కటంటే ఒక్క బుల్లెట్ కూడా హీరోకి తగలదు. బట్ హీరో మాత్రం రివర్స్ తో కాలుస్తున్న ప్రతిసారి ఎవరో ఒక పోలీస్ కి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అట్లా ఎట్లా పాసిబుల్ రా? అది అంత మంది కాలుస్తుంటే ఒక్కడు కూడా తగలదా? హీరోకి వదిలేసి హీరోని కూడా ఒక బుల్లెట్ తగలదు మృణాల్కి. హీరో వచ్చేసి 15 ఏళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత అవుట్ ఆఫ్ నోవర్ బయటకు వస్తాడు. వాడికి గన్ను వాడడం ఎట్లా తెలుసురా? అంత ప్రాపర్ గా అంత అక్యురేట్ ఎట్లా షూట్ చేస్తుంది వాడు? వాడేమైనా ట్రైన్ అయ్యిందా? వాడు చూపించారా ట్రైన్ అయినట్టు? లేదు కదా. AK-47 పట్టుకుంటాడు, అందరినీ కాలుస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద గన్స్ వస్తాయి వాడి దగ్గరికి. గన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి చూపెట్టారు. ఇంకా ఎట్లా రా బిలీవబుల్ గా? అడివిశేష్ నువ్వేనా ఈ మూవీ సీన్స్ ఇట్లా రాసుకున్నది? ఇంత ఇల్లాజికల్ రాసుకుంటావు నువ్వు? మృణాల్ ఠాకూర్ థింకింగ్ వేరే లెవెల్ ఉంటుంది బేసిక్ గా. ఇంకా సిటీలో ఏ ఒక్క హాస్పిటల్ కూడా లేదన్నట్టు ఈ హాస్పిటల్ కి 10 సార్లు వస్తూ ఉంటది. ఆమెకి హార్ట్ ఇష్యూ ఉంది, వేరే హాస్పిటల్ కనుక్కుంది అసలు ఎంత ఖర్చు అవుతుంది, అసలు వేరే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పాసిబుల్ అవుతుంది అని చెప్పి ఏం కనుక్కోదండి. సిటీలో 100 హాస్పిటల్స్ ఉన్నా కానీ ప్రతిసారి ఈ హాస్పిటల్ కి వస్తుంది. దట్టు ఏ హాస్పిటల్ దొంగతనం చేస్తుందో అదే హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేసుకుంటా అంటది. ఇది ఎక్కడ లాజిక్ రా? ఎట్లా వర్కౌట్ అవుతుంది రా ఇట్లా? క్లైమాక్స్ లో మృణాల్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక 10 నిమిషాలు టైం పడుతుంది ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి. ఈ 10 నిమిషాలు మన అడవి చేసి వచ్చేసి పోలీసులందరినీ ఆపుతా ఉంటాడు.
అయిపోయింది. వెళ్ళిపోయింది. వెల్ అండ్ గుడ్. దాని తర్వాత ఏం రివీల్ అయితదంటే హార్ట్ ఇచ్చేటోడు మళ్ళీ హ్యాండ్ ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు అడవి ఒక ట్విస్ట్ ఇస్తాడు మనకి. హార్ట్ నేనే ఇస్తా అని చెప్పి వాడు చచ్చిపోతాడు. చచ్చిపోకన్నా ముందు 10 నిమిషాలు అనురాగ్ కశ్యప్‌తో డిస్కషన్ చేస్తాడు. అంటే ఓపెన్ హార్ట్‌కి తెగేలాగా ఒక 10 నిమిషాలు డిస్కషన్ చేస్తాడు. చచ్చిపోతాడు. హార్ట్ ఇచ్చేస్తాడు. ఇక్కడ నాకు అర్థం కాని ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు హీరోయిన్‌కి తన సివియారిటీ ఎంతుంది? తన హార్ట్ ప్రాబ్లమ్ ఎంత ఇష్యూ ఉంది? ఎన్ని డేస్‌లో చచ్చిపోతది ఆమె హార్ట్ ఆపరేషన్ చేయకపోతే? ఎన్ని అవర్స్‌లో ఆపరేషన్ చేయాలి? ఇంత పెద్ద హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత హీరోయిన్ అసలు కనుక్కోదా? ఇది ఎవరి హార్ట్? ఎవరు చచ్చిపోయిండు? ఎవడి హార్ట్ నాకు బెటర్ అని చెప్పి మినిమమ్ ఎంక్వైరీ కూడా చేయదా? ఇప్పుడు నేను పైన చెప్పిన 8, 9 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నా ఒపీనియన్స్. నాకు అనిపించిన బొక్కలు. ఈ పాయింట్స్ మీరు అగ్రీ అవ్వచ్చు, డిసగ్రీ అవ్వచ్చు. కొన్ని పాయింట్స్ మరి అవుట్ రైట్ రిజెక్ట్ చేయొచ్చు. ఇవేం బొక్కల పాయింట్స్ అని చెప్పి. ఇది అంతా నా ఒపీనియన్. మీకేమనిపించింది? మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏదైనా పాయింట్‌తో డిసగ్రీ అయితే కింద క్లియర్‌గా రాయండి. ఏ పాయింట్‌తో డిసగ్రీ అవుతున్నాం అని చెప్పి ఎందుకు రీజన్ కూడా రాయండి. నేను రిప్లై ఇస్తాను. ఐఎమ్ హ్యాపీ టు గివ్ రిప్లై. సో ఇన్ని బొక్కలు ఉన్నాయి కాబట్టి నాకు మూవీ నచ్చలేదు అని చెప్పిన. సో ఇది గైస్ నా ఫ్రస్ట్రేషన్ వీడియో ఆన్ అడవి డెకాయిట్. నాకైతే మూవీ నచ్చలేదు. సో నచ్చని పాయింట్స్ అన్ని క్లియర్‌గా చెప్పేసిన. మీకు కూడా ఏమైనా పాయింట్స్ ఉంటే కింద రాసేయండి. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి.